ప్రసంగి వినేటప్పుడు మనుషుడు మాట్లాడుతున్నాడని కాదులే, కానీ వినే వాక్యము మొట్టమొదట శ్రద్ధగా వినాలి. ఏంటిది? వాక్యము శ్రద్ధగా వినాలి. రెండోది, మాట్లాడుతున్నాడు మనుషుడు కాదు, ఆ మాట దేవునిది అని వినాలి. మూడోది, ఆ వింటున్న ఉపదేశానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆ ఉపదేశానుసారంగా నడవాలి. ఏంటిది? మొట్టమొదట శ్రద్ధగా వినాలి. రెండోదిగా దేవుడు మాటగా వినాలి. మూడోదిగా దేవుడు మాట కాబట్టి ఆ మాటల అనుసారంగా నడవాలి. ఈ విధంగా కనుక ఒక వ్యక్తి చేయగలిగితే ఇప్పుడు దాకా మనం పాడుకున్నట్లుగా ఆ పరలోకంలో ఉన్న ఆనందాన్ని ఇక్కడే అనుభవించగలుగుతాం. అవునంటారా కాదంటారా? కాబట్టి మనసుడు స్వరం కాదులే, కానీ దేవుడు మాట్లాడతాడు. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మనసుడు రొట్టె వలన కాదులే కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును. ఇప్పుడు ఆ మాట ఎవరి నోటి నుంచి అయితే వచ్చిందో, ఎవరి నోటి నుంచి వచ్చినా అది దేవుని మాటే కాబట్టి అది విన్న వాళ్ళు ఏం చేస్తారు? బ్రతుకుతారు. అది విన్న వాళ్ళు ఆదరించబడతారు. ఆ మాట విన్న వాళ్ళకి బంధకాలు కూడా తెగిపోతాయి. అవునా? దేవుడు ఒక్క మాట పలికితే చాలంట, సమస్తం చక్కబడుతుంట. శూన్యముగా ఉంది సమస్తము కూడా, ఆయన ఒక్క మాట పలకగానే శూన్యములో సుందరమైన సృష్టి కలిగింది. అంటే ఆ దేవుని మాటకున్న శక్తి అటువంటిది. ఆ శక్తివంతమైన మాట వినేటప్పుడు మనం అశ్రద్ధతోటి వినకూడదు. అది ఎవరి నోటి నుంచి వస్తున్నా ఆ మాట దేవుని మాట కాబట్టి అది దేవుని మాటగా స్వీకరించినప్పుడు ఖచ్చితంగా మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోండి, మీ హృదయాలు ఆన్ చేసుకోండి. మన సేవకుడు అన్నాడు, మందిరానికి అయితే ఎంతమంది వస్తున్నారు, కానీ నాకు తెలిసి వీళ్ళలో కొంతమంది హృదయాలు ఇళ్ళ దగ్గరే ఉంటాయని. దేనికంటే కూరండి వచ్చాను, అది ఏమైద్దో అని. ఇంకొకళ్ళు మా ఆయన ఇంటికి వచ్చి ఉంటాడు, ఇప్పుడే ఏమైద్దామోనని. అవునా కదా? ఇంకొంతమంది అయితే వాళ్ళ బంగారు వస్తువులు ఏవో అక్కడ పెట్టేసి వస్తారు. అయ్యి ఎవరైనా తీస్తారేమో, దొంగలు ఎవరైనా పడతారేమో అని ఆ భయంతో ఇంకొంతమంది. అలా చాలామంది కూడా హృదయాన్ని ఎక్కడ పెడుతున్నారు అంటే అక్కడ విడిచిపెట్టి వస్తారు అన్నాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యంలో నుంచి చిన్న మాట చదువుకుందామండి.